కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనం. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అపరిమితమైన క్షమాపణ. ప్రియులారా, రోజుకు 7 సార్లు సహోదరుని క్షమిస్తే చాలా ఉదారంగా ఉంటానని పేతురు భావించాడు. కానీ రోజుకు 490 సార్లు క్షమించాలని యేసు ప్రభు వారు చెప్పారు. వాస్తవానికి ఎవరైనా ఒకరోజు 490 సార్లు నీకు విరోధముగా పాపం చేయడం అసాధ్యం. క్షమాపణకు పరిమితి ఉండకూడదని యేసు ప్రభువారు చెబుతున్నారు. ప్రియులారా, గాయపడినప్పుడు, బాధపడినప్పుడు కక్షను తరచూ సమర్థించుకుంటాం. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని పాత నిబంధన దీన్ని వ్యక్తీకరిస్తుంది. నేరానికి మూల్యం చెల్లించబడే వరకు ప్రజలను క్షమించడానికి ఇష్టపడం. అయితే మన స్థానంలో దేవుడు తీర్పు తీర్చబడిన పరిపూర్ణ రక్షకుని మీద పాపాన్ని ఉంచి సకల నేరాలను శిక్షించాడు. దేవుని చేత క్షమించబడి ఇతరులు మన క్షమాపణను సంపాదించుకోవాలని కోరడం క్రీస్తు వలె ఉండటం కాదు. ఆయన ప్రతి వ్యక్తి పాపం కోసం మరణించి మనమింకా పాపులముగా ఉండగానే క్షమాపణను అందించాడు. మనం కూడా అదే చేయాలి. ప్రియులారా, ఈ ఉపమానంలో ముఖ్యాంశం ఏమంటే, ప్రజలు తప్పు చేసినప్పుడు దేవుడు చూపిన గొప్ప కరుణను గుర్తు చేసుకుని అలా స్పందించాలి. దేవుడు క్షమించిన రుణంతో పోల్చుకుంటే మనకు రుణపడిన ఏ రుణమైనా అప్రాముఖ్యమే. మన మీద ఆయన కనికరాన్ని చూపినట్లే ఇతరుల మీద చూపాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు కార్చిన రక్తం ద్వారా దేవుని అపరిమిత క్షమాపణను పొందుకున్నావు. ఈ సత్యములోని వాస్తవం నీ హృదయములో ఈరోజు ప్రతిధ్వనించునుగాక. ఎవరైనా నిన్ను గాయపరిచి బాధపెట్టినా వారిని త్వరగా క్షమించేలా ఆ సత్యం నిన్ను బలపరుస్తుంది. దేవునిలో ఎదిగి యేసు కోసం పరిపక్వుడైన సాక్షిగా మారడానికి ఇది ఒక పెద్ద విధానం. నీకు హాని చేసిన వారిని క్షమించి నీ ద్వారా యేసు ప్రేమ వారికి ప్రవహించేలా అనుమతిస్తున్నాం. కనుక క్రీస్తు ప్రభు యొక్క అపరిమితమైన క్షమాపణ కలిగిన మనము ఇతరులను అట్టి రీతిగా క్షమించగలిగినప్పుడే దేవుని బిడలగా దేవుని ఆశీర్వాదాలకు మనం పాత్రులమవుతాం. అట్టి కృప, అట్టి మనస్సు ప్రభు మనకందరకును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. మీరే తోడై ఉండండి ప్రభువా, నీకు స్తోత్రాలు. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డల మీద నీ కృపాహస్తం ఉంచి వారిని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును
మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.